హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో రాగి పిండితో ఎంతో ఈజీగా చాలా రుచిగా ఉండి బందోసులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి బయట నుంచి క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఎంత బాగుంటాయో. రోజు తినే టిఫిన్స్ బోర్ కొట్టినా ఏదైనా హెల్తీగా టేస్టీగా తినాలి అనుకుంటే మాత్రం ఈ రాగి బందోసులను ట్రై చేయండి, ఎంత బాగుంటాయో. వీటిని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ బందోసులు ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. మిక్సీ జార్లోకి కప్పు నిండుగా రాగి పిండిని తీసుకోవాలి. మీరు ఆడించుకున్న రాగి పిండిని తీసుకోవచ్చు, లేదా మార్కెట్లో దొరికే రెడీమేడ్ రాగి పిండిని కూడా తీసుకోవచ్చు. అదే కప్పుతో కప్పు నిండుగా సుజీ రవ్వను తీసుకోవాలి. కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. మీరు పెరుగు ప్లేస్లో మజ్జిగను తీసుకుంటే 1.5 కప్పు వరకు మజ్జిగను తీసుకోవచ్చు. ఇందులోకి 1 కప్ నీళ్లు వేసుకుని ఇదంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని కూడా కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా మిక్సీలోనే ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత 1 నుంచి 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకున్నామంటే ఇందులో రవ్వ వేసాం కదా, కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిక్స్ని బౌల్లోకి తీసుకోవాలి. బందోసులు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఇందులో రవ్వ వేసాం కాబట్టి ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే బందోసులు సాఫ్ట్గా వస్తాయి. కొద్దిగా మిక్సీ జార్లో నీళ్లు వేసుకుని పిండి ఉంటే ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. 1 కప్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. మీకు టైట్గా అనిపిస్తే పిండి కొంచెం నీళ్ళు వేసుకుని కూడా కలుపుకోవచ్చు. పిండి నానీలోగా వేరుశనగ చట్నీ అయితే తయారు చేసుకుందాం. మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి గడ్డలను కూడా వేసుకున్నాను, 4 నుంచి 5 వరకు. వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని పులుపు ఇష్టపడే వాళ్ళు ఇందులో చిన్న చింతకాడను వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఈ పచ్చడి కమ్మగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ముందుగా ఒకసారి మిక్సీ పట్టుకుని తగినన్ని నీళ్ళని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. పచ్చడి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్లు వేసుకుని అయితే ఈ పచ్చడిని అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. లాస్ట్లో కొద్దిగా పోపు వేసుకుంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈలోగా ముందుగా కలుపుకున్న పిండి కూడా ఇలా చక్కగా సాఫ్ట్గా నానిపోయింది. బందోసులు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. డైరెక్ట్గా ఇలాగే వేసేసుకోవచ్చు, కానీ ఇంకొంచెం టేస్టీగా ఉండడం కోసం ఇందులో చిన్నగా పోపు అయితే వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని జీలకర్ర, ఆవాలు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ మీరు ఇంగు వద్దు అనుకుంటే ఈ ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసుకోవచ్చు. పోపు ఇలా వేగిన తర్వాత పిండిలోకి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తురుముకున్న కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తురుముకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులోకి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కావాలనుకుంటే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమును కూడా ఇందులోకి వేసుకోవచ్చు. చిటికెడు వంట సోడా వేసుకుంటే బందోసులు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. బందోసులు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలనుకుంటే వీటిని గొంతు పొంగనాల్లా కూడా వేసుకోవచ్చు. నేనైతే బందోసులు వేసుకుంటున్నాను. పోపులు వేయించుకునే కడాయిలోకి కొద్దిగా నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత 2 గరిటెల వరకు పిండిని వేసుకోవాలి. మీరు మరీ ఎక్కువ పిండిని వేసినా లావుగా వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఇలా 2 గరిటెల పిండి వేసుకుంటే సరిపోతుంది. సన్నటి సెగ మీద పెట్టుకుని మూత పెట్టేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా కాల్చుకుని తీసుకోవడమే. ఇలా చాలా సింపుల్గా తయారు చేసుకున్న ఈ బందోసులు చాలా రుచిగా ఉంటాయి. ఇలాగే మొత్తం అన్నిటినీ కాల్చుకుని తీసుకోవడమేనండి. రాగి పిండితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వీటిని మనం తయారు చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, దోశలకు బదులుగా ఇలా ఒకసారి ట్రై చేయండి. బయట నుంచి క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా కమ్మగా భలే రుచిగా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి.